ఇక్కడ చూపించిన సెట్టింగ్స్తో కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. పాలిగాన్ టూల్ పిక్ చేసుకొని డాక్యుమెంట్లో క్లిక్ చేస్తే క్రియేట్ పాలిగాన్ అనే ప్యాలెట్ వస్తుంది. ఇందులో విడ్త్ 1100 పిక్సెల్స్, హైట్ 1100 పిక్సెల్స్, సైజ్ వచ్చేసి 8 సెట్ చేసుకొని ఓకే చేయాలి. షేప్ ఆప్షన్స్లో సబ్ట్రాక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. విడ్త్ అండ్ హైట్ 350 పిక్సెల్స్తో మరో పాలిగాన్ డ్రా చేసుకోవాలి. సబ్ట్రాక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వలన మొదటి షేప్ నుంచి రెండవ షేపు మైనస్ అంది చూసారా. అలాగే విడ్త్ 30 పిక్సెల్స్, హైట్ 1200 పిక్సెల్స్తో ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి. ఈ మూడింటిని సెంటర్ చేసుకోవాలి. ఓన్లీ రెక్టాంగిల్ మాత్రమే సెలెక్ట్ చేసి కాపీ అండ్ పేస్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ద్వారా 45 డిగ్రీస్ రొటేట్ చేసుకోవాలి. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని టీ ప్రెస్ చేస్తూ మరో 2 కాపీలు చేసుకోవాలి. షేప్లన్నింటిని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ద్వారా 22.5 డిగ్రీస్ రొటేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని టాప్లో సెట్ చేయాలి. ఈ షేప్ని 100% నుంచి 141%కి పెంచుకోవాలి. పాలిగాన్ లేయర్ని రెస్టరైజ్ చేసుకోవాలి. కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ని క్లిక్ చేస్తే సెలెక్షన్ మార్కింగ్ వస్తుంది. సెలెక్షన్లో ఉంచి న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. మెర్క్యూటల్ పిక్ చేసుకుని ఈ సెలెక్షన్లో రైట్ క్లిక్ చేసి స్ట్రోక్ ప్యాలెట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ ప్యాలెట్లో స్ట్రోక్ విడ్త్ 7, కలర్ వైట్, లొకేషన్ అవుట్ సైడ్ సెట్ చేసుకుని ఓకే చేసుకోవాలి. ఈ లేయర్కి అవుట్లైన్ అనే రీనేమ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పాలిగాన్ లేయర్ని డిజేబుల్ చేసి అవుట్లైన్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాజిక్ వాండ్ టూల్ పిక్ చేసుకుని టాప్ ఫ్రేమ్లో క్లిక్ చేస్తే ఫ్రేమ్ ఇన్సైడ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ ఫ్రేమ్లో సెట్ చేసిన ఇమేజ్ని కాపీ చేసుకుని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని వి ప్రెస్ చేయాలి. ప్రక్కన ఉన్న లేయర్ ప్యాలెట్ గమనించండి. లేయర్ 1 అని మాస్కింగ్ లేయర్ క్రియేట్ అయింది. లేయర్ ప్యాలెట్లో ఇమేజ్కి మాస్క్కి మధ్యన లాక్ లేకుండా చూసుకొని ఇమేజ్ని ఫ్రేమ్ సైజ్కి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అవుట్లైన్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మ్యాజిక్ వాండ్ టూల్ పిక్ చేసి సెకండ్ ఫ్రేమ్లో క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రేమ్లో చేసిన విధంగానే ఇమేజ్ని కాపీ చేసుకొని ఈ సెకండ్ ఫ్రేమ్లో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని వి ప్రెస్ చేయాలి. ఈ ఇమేజ్ని కూడా ఫ్రేమ్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని ఫ్రేమ్స్లో ఇమేజెస్ సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లైన్ను డూప్లికేట్ చేసుకొని టాప్లోకి మూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ లేయర్కి మాస్కింగ్ ద్వారా కింది 3 ఫ్రేమ్లు సమ్ వరకు కనిపించే విధంగా సెట్ చేసుకోవాలి. ఇందులో సెట్ చేయాల్సిన మెయిన్ ఇమేజ్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా స్కేలింగ్ చేసుకోవాలి. లేయర్ మాస్క్ వేసి ఇమేజ్ క్రింది భాగంలో ఇలా మిక్స్ చేసుకోవాలి. చివరగా హ్యాపీ బర్త్డే అని రాసి మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కలరు స్ట్రోకు అప్లై చేసుకోవాలి. నేమ్ కూడా టైప్ చేసి మీకు ఇష్టమైన ఫాంట్ సెలెక్ట్ చేయండి. సెంటర్లో సెట్ చేసి ఫాంట్ సైజ్ పెంచుకోవాలి. దీనికి సూటబుల్ కలర్ ఇచ్చి వైట్ అవుట్లైన్ అప్లై చేసుకుంటే బ్యూటిఫుల్ గా కనబడుతుంది. చూసారా డిజైన్ ఎలా వచ్చిందో. ఇంతటితో బర్త్డే ఫోటో కాలేజ్ డిజైన్ కంప్లీట్ అయినట్టే.